సరే, ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. చెప్పండి. ఫిజిక్స్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, దాన్ని ఓవర్కమ్ చేయటం ఎలా? మంచి క్వశ్చన్ వేశారు. జనరల్గా ఫిజిక్స్లో జరిగే మిస్టేక్స్ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే 60కి చాలామంది వరకు 55+ వచ్చేస్తుంది. ప్రిపేర్ అసలు 58, 59, 56లో నిలిచిపోతారు. ఈ 2 మార్కులు 4 మార్కులు ఎక్కడ మిస్ అవుతాయంటే స్టూడెంట్ చేస్తున్న చిన్న చిన్న తప్పులు. అవి ఏంటి అని మీరు అడిగితే, జనరల్ కన్వర్షన్స్, ఫిజిక్స్లో కన్వర్షన్స్ ఉంటుంది, యూనిట్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఫోర్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ అప్రాపరియేట్ ఫార్ములా ఫోర్స్ 40 వచ్చింది అనుకోండి, వీళ్ళు 40 రాసి వదిలేస్తారు. అక్కడ 40 న్యూటన్ 40 N అని రాయాలి. ఆ యూనిట్ రాయలేదనుకోండి మార్కులు కట్ అవుతాయి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. అట్లానే వర్క్ పవర్ ఎనర్జీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. వర్క్ పవర్ ఎనర్జీలో ఒక చిన్న స్మాల్ టైనీ ప్రాబ్లం అటాచ్ చేస్తారు. ఏ మెషిన్ గన్ ఫైర్స్ 360 bullets in 5 minutes of each something. అక్కడ దే ఆస్ ది పవర్ ఆఫ్ ది మెషిన్ గన్, దే క్యాలిక్యులేట్ అండ్ దే గెట్ ద ఆన్సర్, బట్ దే ఫర్గెట్ టు రైట్ ది యూనిట్స్. పవర్ అడిగితే వ్యాట్స్ కానివ్వండి, వర్క్ అడిగితే జౌల్స్ కానివ్వండి. ఈ చిన్న చిన్న తప్పులు స్టూడెంట్ చేయకూడదు. లేదంటే అతనికి రావాల్సిన 60 మార్కులకి 60కి రావాల్సి ఉన్నా కూడా ఈ యూనిట్స్ రాయనందువల్ల అతనికి 1-2 మార్కులు లేదా 2-3 మార్కులు మిస్ అవుతాయి. కాబట్టి ఫిజిక్స్లో 60కి 60 రావాలంటే చేసే ప్రాబ్లంలు కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ కానివ్వండి, యూనిట్స్ అనేది రాయటం అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా స్టూడెంట్ రాయాలి. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా స్టూడెంట్స్ కోసం ఏమైనా టిప్స్ చెప్తారా? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్కి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, సెకండ్ ఇయర్లో కానీ రాసిన తర్వాత సఫిషియంట్ టైం మిగులుతుంది. ఆ లాస్ట్ మిగిలిన టైంలో మీరు రాసిన మీ ఆన్సర్ షీట్ని మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఈ ప్లస్లు మైనస్లు చిన్న చిన్న తప్పులు, నేను ఇందాక చెప్పినట్టు యూనిట్స్ రాయటం కానీ కన్వర్షన్స్ కానీ, మీకు మీరు ఒక్కసారి మీ పేపర్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకొని మీ పేపర్ని మీరు సెల్ఫ్ కరెక్షన్ కానీ చేసుకుంటే మార్కులు వేసుకోకుండా, ఈ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ వల్ల 100% మార్క్స్ మీకు వస్తాయి. సో పేపర్ సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి మీ పేపర్ని మీరు మళ్ళీ అన్ని క్వశ్చన్ బై క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటే మీకు అందరికీ కూడా 100% మీకు వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద స్టూడెంట్స్ గుడ్ లక్ ఫర్ ది కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. రైట్ సార్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ గురించి చాలా చక్కగా డీటెయిల్డ్గా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ లాట్.